హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చుక్క కూర పప్పు చేస్తున్నానండి. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 2.5 గ్లాసు కందిపప్పు వేస్తున్నానండి. మేము ఎక్కువ మంది ఉన్నాం కదా, అందుకనేసి 2.5 గ్లాసు వేసాను. ఇదిగోండి పచ్చిమిర్చి, టమాటా ఒక 3, చుక్క కూర కడిగేసి కందిపప్పు కూడా కడిగానండి. ఇప్పుడు టమాటాలు అయితే కట్ చేసి వేస్తున్నాను. ఒక 4 ముక్కల్లాగా ఇలా కట్ చేసుకొని వేసుకుందాము. చుక్క కూర పప్పు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. వారంలో ఒకసారైనా సరే తింటే చాలా మంచిది. టమాటాలు కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక సగం ఉల్లిపాయను కూడా 2 ముక్కల్లాగా కట్ చేసి వేసానండి. తర్వాత చుక్క కూర ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము. మొత్తము మీలో ఎంతమందికి చుక్క కూర పప్పు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నాను, ఇంకా కారం వేయకుండా చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక స్పూను పసుపు వేసానండి. ఇదిగోండి కొద్దిగా చింతపండును కూడా కడిగి వేసుకుందాము. కడిగి వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకుందామండి. దీంట్లో ఇదిగోండి తగినన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇదిగోండి ఈ లోటతో 2 లోటాల వాటర్ అయితే వేసాను అనమాట. నేను వేసుకొని మూత పెట్టేశాను. మీలో ఎంతమందికి పప్పు అంటే ఇష్టమో, ఇంకా ఏ ఆకుకూర పప్పులు మీరు చేస్తారో కూడా కామెంట్ చేయండి. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ కూడా తీసి పక్కన ఒక బౌల్లో వేస్తున్నాను. వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. వేసుకొని మొత్తము ఈ పచ్చిమిర్చి, టమాటా అన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకుందాము. పచ్చిమిర్చినే వేస్తున్నాను, కారం అయితే అసలు వేయలేదండి. టేస్ట్ చాలా బాగుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను అన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసి ఇప్పుడు తాలింపుకి వేసుకుందామండి. పప్పుకి తాలింపు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసేసుకున్న తర్వాత దీంట్లో ఇదిగోండి జీలకర్ర ఒక స్పూన్ వేసానండి. ఒక స్పూన్ జీలకర్ర, ఇంకా తాలింపు గింజలు కూడా వేసుకుందాం. అదిగోండి ఆవాలు వేసాను. చిన్న స్పూన్ కాబట్టి ఒక 2 స్పూన్లు అన్నీ వేసానండి. వేసిన తర్వాత ఒక సగం ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసానండి. మీలో ఎంతమంది ఉల్లిపాయ ఇంకా చిన్నులపాయ 2 కలిపి తాలింపు వేస్తారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిన్నులపాయలు కూడా దంచి వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు ఫ్రెష్గా అప్పుడే చెట్టు నుంచి తెంపి వేసాను అన్నమాట. కరివేపాకు అయితే ఇది ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి పప్పులో అయితే ఈ తాలింపు అయితే వేసేస్తున్నానండి. వేడి వేడి అన్నంలో చుక్క కూర పప్పు వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఈరోజు మీరు వంట ఏం చేశారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.